గతంలో ఉన్నటువంటి మేనిఫెస్టోని పూర్తిగా 99% కూడా అమలుపరిచామంటున్నారు. ఈసారి ఏ కొత్త పథకాలు ఉండబోతున్నాయి, ఎలా వైసీపీ ప్రజలను ఆకర్షించబోతోంది? ఎందుకంటే బహిరంగ సభలు స్టార్ట్ చేయబోతున్నారు కదా సీఎం. చెప్పాడంటే చేస్తాడంతే అనేది ప్రజల నమ్మకం నిలబెట్టుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. చెప్పని కూడా చేస్తున్న గొప్ప ముఖ్యమంత్రి భారతదేశంలో ఒకే ఒక్కడు. ఇంకోటి ఏంటంటే, ఒక ఎగ్జాంపుల్ తీసుకోవాలి. చంద్రబాబు నాయుడు గతంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి కలెక్టర్ల మీటింగ్లో మా వాళ్ళకే చేయండి, మా వాళ్ళనే చూసుకోండి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా తొలిసారిగా చిన్న వయసులో అయ్యి కలెక్టర్ల మీటింగ్లో పార్టీలు చూడొద్దు, ప్రాంతాలు చూడొద్దు, కులాలు చూడొద్దు, మతాలు చూడొద్దు, నాకు ఓటు వేసిన వాళ్ళకి అయిన వాళ్ళకి నేను ముఖ్యమంత్రిని అందరికీ చేయమన్న మనసున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. గత మేనిఫెస్టోలో నవరత్నాలు అన్నారు. ఈసారి ఏం చెప్తారు? ప్రజలు ఏం ఆశించవచ్చు? నవరత్నాలని చెప్పారు, చక్కగా నెరవేర్చారు, ప్రజలకు అందించారు. చెప్పని కూడా ఇంకా ఎన్నో చేశారు. రేపు రాబోయే రోజుల్లో ఆయన మేనిఫెస్టో రిలీజ్ చేసి ఆయన రోడ్డు ఎక్కిన రోజున తుఫాను ఈ ప్రతిపక్షాలన్నీ కూడా గాలి కొట్టుకుపోతారు. అది అనౌన్స్ చేసిన తర్వాత ఆయన నోటితోటి అనౌన్స్ చేస్తారు. ఇంకోటి ప్రతిపక్షాలకు సంబంధించి, పొత్తులకు సంబంధించి, సీట్ల ప్రకటనకు సంబంధించి ఎలా చూస్తున్నారు? వాళ్ళు అమావాస్య పొత్తది, జైల్లో కలయిక, దొంగల జైల్లోనే ఈ దొంగతనం చేసిన వాళ్ళు జైల్లో కలుస్తారంట. ఆడు ఈ కారుమున్నాయేశ్వరరావు ఇంట్లో బోల్ డబ్బు ఉంటుంది, బోల్ టైంలో వెళ్ళిపోయి దొంగతనం చేద్దామని కలిసికట్టుగా అక్కడ మాట్లాడుకుంటారంట. ఆ రకంగా ఈ దొంగలు అక్కడ మాట్లాడుకుని వచ్చి బయటకు వచ్చి ఇవాళ అమావాస్య పొత్తు అనౌన్స్ చేశారండి. ఈ అమావాస్య పొత్తులాగే ఉంటుంది. అతను 2 అంటాడు, ఇతను 4 అంటాడు, రేపు కుక్కల చింపిని ఇస్తారా వద్దాలి. అంటే ఈ ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఉన్న పార్టీలన్నీ కూడా బీజేపీకి తొత్తులుగా మారిపోయాయి అంటున్నారు. ఏపీ పిసిసి అధ్యక్షురాలు షర్మిల అలాగే చాలా విమర్శలు చేస్తున్నారు వైసీపీని నేరుగా టార్గెట్ చేసి. ఎలా చూస్తున్నారు? ఆవిడ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని పెట్టి ఆవిడే తొత్తులా మారిపోయి కాంగ్రెస్తో తొత్తు అయిపోయింది. మళ్ళీ ఇక్కడ ఈ రాష్ట్రాన్ని ముక్కలుగా చీల్చిన ఆ కాంగ్రెస్ పార్టీ మన ప్రజలకి ఏమీ లేకుండా చేసిన ఆ కాంగ్రెస్ పార్టీతో తొత్తై ఆవిడ చేరింది. ఆవిడ తొత్తుల గురించి మాట్లాడే అర్హత ఆవిడకి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు సింగిల్గానే వస్తాడు, సింగిల్గానే ఉంటాడు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం చేస్తాడు ఆయన. ఎవరితోటి రాజీ పడే ప్రసక్తి లేదు. ఆ సోనియా గాంధీని ఢీకొన్న వ్యక్తి, ఆమెకు తెలుసు వాళ్ళ అన్నయ్య సంగతి. ఆవిడ ఏదో ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ని రాస్తా ఉంది, చిన్నదాన్ని చదివేస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు ఇలా చేయటం ఆయన ట్రాప్లో పడింది ఆవిడ. ఒక పక్కన ప్యాకేజీ స్టార్ అంటున్నారు, ఇంకో ప్యాకేజీ స్టార్ రాల్ అవుతుంది ఇంతే. అంటే ఏ మేరకు ప్రభావం చూపిస్తుంది అనుకోవచ్చు? ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభావం ఉంటుందా, షర్మిల ప్రభావం ఉంటుందా? 1% కూడా ఉండదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రజలు మర్చిపోయే పరిస్థితిలో లేరు. ఈ రాష్ట్రాన్ని అర్ధరాత్రిగా తలుపులేసి రాత్రిపూట నిర్దాక్షిణ్యంగా చీల్చేసి ఇక్కడికి మనకు తాడు బంగడం లేకుండా మనల్ని పారద్రోలిన ఆ కాంగ్రెస్ పార్టీని మర్చిపోయే పరిస్థితి ఎవరికీ లేదు. ఇది ఓవరాల్గా చూసుకుంటే ఖచ్చితంగా కూడా ఈ వచ్చే ఎన్నికల్లో ఏదైతే గతంలో నవరత్నాలు ప్రకటించారో ఈసారి మేనిఫెస్టోలో ఇంతగా మించి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి పథకాలతోటి ప్రజల్లోకి వస్తారని చెప్పేసి మంత్రి కారుమూరి చెప్తున్నారు. అది ఒక తుఫాన్ లాగా ఉంటుందని కూడా కారుమూరి చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దుర్గాతో రవి, టీవీ9 పశ్చిమ గోదావరి జిల్లా నుంచి.